మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పంచాయతీ నెలకొన్నది. రేషన్ కార్డ్ రేషన్ కార్డ్ రేషన్ కార్డ్ రేషన్ కార్డ్. ఏంటి రేషన్ కార్డ్ అంటే ఆర్థికంగా లేని కుటుంబాలకు సంబంధించి ప్రభుత్వం నుండి వచ్చే బియ్యం కానీ ఇతరత్ర పప్పులు కానీ దాంతోపాటు ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా దావకాన పోతే తెల్ల రేషన్ కార్డు అని కొన్ని చోట్ల ఉంటుంది కాబట్టి దానికి పరిమితులతో పాటుగా ఇస్తారు. అయితే రేషన్ కార్డు గురించి గందరగోళం ఉన్నది. కొత్త రేషన్ కార్డులపై గందరగోళం. దరఖాస్తులపై సర్కారు మళ్ళీ యూటర్న్. మీ సేవలో అప్లికేషన్లు పెట్టుకోవాలన్న ప్రభుత్వం నిన్న దరఖాస్తు తీసుకోవద్దంటూ అధికారుల ఆదేశం. ఒక్క పూటలోనే మాట మార్చిన సర్కారు. ఎన్నికల కమిషన్ ఆపిందంటూ ప్రచారం. మేమేం ఆపలేదు. ఈసీ క్లారిటీ. ప్రభుత్వం తీరుపై జనం ఆగ్రహం. నేను చెప్పలే, నేను ఒక మాట చెప్తున్నాను. మీరు ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నమ్మినంత వరకు మోసపోతారు. మీరు ఎప్పుడైతే ఈ కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం మొదలు పెడతారో మీరు సక్సెస్ వేలో వెళ్తారు. నేను చెప్తున్నా కదా, స్థానిక సంస్థల ఎన్నికలలో ఓట్లు మీరు గుద్దుతూ ఉంటే బాహుబలి సినిమాలలో భల్లాల దేవ సింహాసనాన్ని ఎక్కడానికి ఇష్టపడకపోతే ఎవరు బాహుబలే రావాలని అక్కడ సిపాయిలు ఎట్లా తిరుగుబాటు చేస్తారో తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా అట్లనే పోరాటం చేయాలి. చేస్తేనే మంచిగా ఉంటుంది. నేను చెప్తున్నా కదా, ఈ రేషన్ కార్డు ఇస్తుందా ఈ ప్రభుత్వం? మీకు ఆ నమ్మకం ఉందా? రేషన్ కార్డు ఇస్తుందని మీకు నమ్మకం ఉందా? వాట్ ఏ జోక్. 6 గ్యారెంటీలు ఇచ్చిందా? 13 అంశాలను అమలు చేసిందా? 420 హామీలను నెరవేర్చిందా? చేస్తుంది అనుకుంటారా? మొత్తం కాంగ్రెస్ పార్టీ డబల్ గేమ్ ఆడుతున్నది. ఓ పక్కన ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన పంచాయతీ మందకృష్ణ మాదిగా, ఇంకో పక్కన బీసీ ఉద్యమాలు అంటే మస్తు చూసిన ఎప్పటి నుండి వస్తున్నాయి. అలనాటి నుండి కొనసాగుతున్న ఉద్యమాలు అవి ఇప్పటితోనే అయిపోవు. కానీ అటు మరోటి ఇంకో పక్కన పూర్తి స్థాయిలో వీళ్ళు ఏం లేదు, అంతా టాపిక్ డైవర్షన్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోతారు అంతే. పూర్తి స్థాయిలో జరిగేది జరగబోయేది ఇదే. కొత్త రేషన్ కార్డుల మీద గందరగోళం నెలకొన్నది కదా. ఈ రేషన్ కార్డులు ఇయ్యది ఆల్రెడీ ఏడాది కాలం పూర్తయిపోయింది. వీళ్ళు ఇస్తారా? తెల్ల రేషన్ కార్డులు నిరంతర ప్రక్రియ. మీరు ఎప్పుడైనా అప్లికేషన్ చేసుకోవచ్చు, మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. అరే మైక్ ముంగట మస్తు మాట్లాడతారు బై, దునియా మాట్లాడతారు. వీళ్ళు ప్రాక్టికల్గా చేసేటోళ్ళు అనుకుంటుర్రా? మాటలు చెప్పేటోళ్ళు. నేనే వెంకట్రామన్ని, నేనే పిట్టల దొరని అంటారు చూడు, పిట్టల దొరలీలు మాటలు చెప్తారు తప్ప చేతలు చేయరు. తెల్ల రేషన్ కార్డులు ఇస్తారా? వీళ్ళు ఇస్తారన్న నమ్మకం మీకున్నదా? వీళ్ళు ఇస్తారన్న నమ్మకం మీకున్నదా అంటున్నా? వీళ్ళు ఇచ్చే పరిస్థితి అసలే ఉండదు. పేద ప్రజల ఉసురుతోని పోతుంది ఈ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. నేను చెప్తున్నా కదా.